అవును సార్, చూడండి, ఇదే అల్మారా. స్వప్న, నా గదిలో ఎందుకు చెక్ చేయిస్తున్నావు? అర్థం చేసుకో. నువ్వు ఆల్రెడీ అక్క గదిలో చెక్ చేయించావు కదా, మళ్ళీ ఇప్పుడు నా గదిలో ఎందుకు? ఉంటే అక్క గదిలోనే కనిపించేవి. నా గదిలో నీకేం దొరుకుతుంది? నా మీద నీకెందుకు ఇంత కక్ష? ఒకసారి చెప్పు. నోర్ముయ్, నువ్వు నా మీద నిందలు వేశావు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో. స్వప్న, ముందు వెళ్ళి అత్తయ్య గది చూసిరా. అత్తయ్య ముసలిదవుతుంది కదా, తనెక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. వెళ్ళి చూడు. నా గదిలో ఏమీ లేదు. నేను దొంగతనం చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? నాకు పెద్ద ఇల్లుంది. మా పుట్టింటి వాళ్ళు ఇప్పటికే చాలా ధనవంతులు. నేను ఈ చిన్న చిన్న వస్తువులన్నింటినీ ఎందుకు దొంగతనం చేస్తాను? నేను దొంగనని నువ్వు అనుకుంటున్నావా? వదినా, ఒకసారి చెక్ చేయాలి కదా. ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంత కోపడుతున్నావు? నేను నా రూమ్ని చెక్ చేయించాను, వదిన గదిని కూడా చెక్ చేయించాను. మేమేం భయపడలేదు. మరి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఇదిగో, ఇవే నా నగలు. చూడ్డానికి చాలా విలువైన వాటిలా కనిపిస్తున్నాయి. చూసావా అమ్మా, ఇవి ఎవరి గదిలో బయటపడ్డాయో? అవును సార్, మేం కనుక్కోలేకపోయినా ఆ నగలు ఇవే. ఆహా స్వప్న, అయితే ఇదేనా నీ ఎత్తుగడ? ఆ నగలని నువ్వే దొంగలించి నా రూమ్లో పెట్టావు. అందుకే నీ మీద మొదటి నుంచి నాకు అనుమానం వచ్చింది. అత్తయ్య, నీ కూతుర్ని చూడు, ఎంత చాకచక్యంగా నా గదిలోకి వచ్చిందో. తను ఎప్పుడు ఈ నగలు నా గదిలో పెట్టిందో తెలీదు. నిందంతా నా మీద వేసి తను ఆ నగలు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది. మన ఇంటి పరువు తీయాలనుకుంది. అందుకే పోలీసులు ఇంటికి పిలిచింది. ఇప్పుడు నా మీద నింద వేసి అత్తగారింటికి వెళ్ళిపోబోతుంది. అయ్య, దయచేసి చెప్పండి, ఈ మసలు మీ కూతురేనా? తనెంత నీచానికి దిగజారింది. నేనెప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయ్యో దేవుడా, నేను ఇలాంటి ఇంట్లోకి వచ్చాను. చాలి కాపు. నీ ఈ చెత్త అలవాట్ల వల్లే నేను నా గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టాను. దాన్ని ఎవరు దొంగిలించారో నాకు అప్పుడే తెలిసిపోయింది. నువ్వు ఎంత నీచానికి దిగజారగలవో చూడాలని ప్రయత్నించానంతే. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఎన్ని పిచ్చి మాటలు చెప్తున్నావు. నా కూతురి మీద ఇంత ద్వేషమా? నువ్వు ఇంత దిగజారుతావని నేను ఎప్పుడూ ఊహించలేదు. నీ చెడ్డ అలవాట్లో మా ఇంటి పరువు పాడు చేశావు. ఇప్పటికీ నీ తప్పు ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నావు. ఒకదాని తర్వాత ఒకటి నా కూతురు మీద నిందలు వేస్తున్నావు. నువ్వు ఇంత బండరాయిలా ఎలా అయ్యావు? ఇన్స్పెక్టర్ సార్, తనని ఇప్పుడే జైలుకి తీసుకెళ్ళండి. పద, జైలుకి వెళ్దాం. అక్కడ నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నీకు రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం పెడతారు. రోజంతా పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీ మీద దొంగతనం కేసు కూడా పెడతారు. లాఠీ తీసుకొని 4 తగిలిస్తారు. సార్ ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను క్షమించండి. ఈమె నా తోటికోడలు. తను కూడా నాతో ఉంది. నేను ఒంటరిగా వెళ్ళను. తను కూడా నాతోనే ఉంటుంది. నేను ఇప్పటి వరకు దొంగలించినంతే తను కూడా దొంగలించింది. తను నా నుండి సగం వాటా కూడా అడిగింది. కావాలంటే వాళ్ళని కూడా అడగండి, వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి నేనంటేనే కోపం. గీత, నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? నువ్వు దొరికిపోయావని నన్ను కావాలని ఇరికిస్తున్నావా? ఇప్పుడే అనుకున్నాను, పాపం ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది, తనను కలవడానికి 1 గంటైనా వెళ్ళి రావాలి తర్వాత అని. పెద్ద కొల్ల, నువ్వు కూడా ఉన్నావు. ఇన్స్పెక్టర్ సార్, తనని కూడా మీతో తీసుకెళ్ళండి. అత్తయ్య, నన్ను క్షమించత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నేను జైలుకి వెళ్ళాలనుకోవట్లేదు. నా వయసు ఎంత అత్తయ్య? ఇదంతా చేసే ముందే నీకు గుర్తులేదా? నీకు తనతో సంబంధం లేకపోతే నాకు చెప్పుండాల్సింది కదా. అత్తయ్య, నాకు తర్వాత తెలిసింది అత్తయ్య. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేను గీతను అడిగాను ఇవ్వమని. కానీ గీత సైలెంట్గా ఉంటే సగం ఇస్తానని చెప్పింది. నేను ఆశతో చెప్పలేదు అత్తయ్య. నన్ను క్షమించత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నేను మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. నన్ను క్షమించత్తయ్య ప్లీజ్. నీకు కూడా తెలుసు కదా అత్తయ్య, మీ అబ్బాయి నా మీద ఎంత కోపంగా ఉన్నాడో. ఇప్పుడు ఆయనకి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అత్తయ్య. నీకింతకుముందు అర్థం కాలేదా? నువ్వింతకుముందు చాలా దొంగతనాలు చేశావు, అది కూడా గీతతో కుమ్మక్కయ్యి. నా కొడుకు నీకు చాలాసార్లు చెప్పాడు, అయినా నువ్వు వినలేదు. నీకు ఇదే సరైన శిక్ష. అత్తయ్య, నేను తప్పు చేశాను. గీతని నన్ను తప్పుదోవ పట్టించింది. నేను మళ్ళీ ఇలా చేయను అత్తయ్య. ఒకవేళ గీత ఇంకోసారి ఇలా చేస్తే మీకు చెప్పే మొదటి వ్యక్తి నేనే అవుతాను అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి. నువ్వు నిజంగా చెప్పేదానివైతే ఇంతకు ముందే చెప్పుండాల్సింది కదా. మీ ఇద్దరూ జైలు శిక్ష అనుభవించాల్సిందే. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించత్తయ్య. లేదు, నేను ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాను. అత్తయ్య క్షమిస్తుంది. అత్తయ్యకి దయ ఎక్కువ. నేను క్షమాపణ చెప్తే నన్ను తప్పకుండా వదిలేస్తుంది.
లేగు లేగు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే గిల్లుతాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించు. అందరూ నా విషయంలో చాలా అధ్వానంగా ఉన్నారు అత్తయ్య. నువ్వే ఆలోచించు అత్తయ్య, నేను చాలా సుకుమారంగా పెరిగాను. నేను జైలుకి వెళ్ళలేను అత్తయ్య. వీటన్నిటికంటే నేను చాలా చిన్నదాన్ని. నేను మీ చిన్న కూడలు అత్తయ్య. కావాలంటే అక్కని పంపించండి అత్తయ్య ప్లీజ్. నేను వెళ్ళను అత్తయ్య. నీకు ఇంకా సిగ్గు రాలేదా? అత్తయ్య అత్తయ్య, నేను వెళ్ళను అత్తయ్య. ఈ రోజు నుంచి నేను మళ్ళీ ఎప్పుడు దొంగతనం చెయ్యను అత్తయ్య. నేను చాలా దురాశపడ్డాను అత్తయ్య. నేను పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య. ప్లీజ్ నన్ను క్షమించు అత్తయ్య. నేను మళ్ళీ ఇంకోసారి దొంగతనం చెయ్యను అత్తయ్య. ప్లీజ్ నన్ను క్షమించు అత్తయ్య. నాకు చివరికి ఒక్క అవకాశం ఇవ్వత్తయ్య ప్లీజ్, ఒక్కటి మాత్రమే. నేను మళ్ళీ ఎప్పటికీ చెయ్యను. నేను కేవలం అందంగా కనిపించడం కోసమే డబ్బులు దొంగతనం చేసేదాన్ని అత్తయ్య. నేను అందంగా కనిపించాలని మంచి బట్టలు వేసుకోవాలని అనుకున్నాను అత్తయ్య. అందుకే అలా చేశాను. అలా చేస్తే అందరూ ఇష్టపడతారని, మా ఆయన నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడతారని అనుకున్నాను. కానీ నేను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను. నువ్వు నన్ను క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అత్తయ్య? నువ్వు నా తల్లి లాంటి దానివి. కోడలాలే, ముందు లేచి నిలబడు. అమ్మా, ఇదంతా నాటకం. వీళ్ళని జైలుకు పంపించు. ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను ఎప్పుడు వాళ్ళని ఆపలేదు. టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారనుకున్నాను, కానీ లేదు. ఇంకా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేనే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అత్తయ్య ప్లీజ్, మాకు ఒక్క అవకాశం ఇవ్వత్తయ్య. మేము మారడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. నేను మీకు మాట ఇస్తున్నాను అత్తయ్య. ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయను. ఇన్స్పెక్టర్ గారు, వదిలేయండి. నేను నా కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? మీ ఇంటి విషయాలు మీరే తెలుసుకోవడానికి అయితే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? ఇంకోసారి ఇలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మా టైం వేస్ట్ చేయకండి. సారీ సార్. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అత్తయ్య, చాలా చాలా థ్యాంక్స్. మీ అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. నేను మళ్ళీ ఇలాంటి పని ఎప్పటికీ చేయను. నా తప్పులకి నేను పశ్చాత్తాపడుతున్నాను అత్తయ్య. నేను అందరికీ అన్యాయం చేశాను. నేను మారుతాను అత్తయ్య. సరే కోళ్ళ, అందం అనేది బ్యూటీ పార్లర్కి వెళ్తే రాదమ్మా. మనిషి హృదయంలోనే ఉండాలి. నిజాయితీ కంటే గొప్ప అలంకారం మరొకటి లేదు. దొంగతనం ఎప్పుడు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. కోడలా, తన తప్పుల నుంచి తెలుసుకున్నవాడే నిజమైన మనిషి. దొంగతనం వల్ల మీకు కేవలం డబ్బులు మాత్రమే వస్తాయి. వాటిని ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ మీ సొంత వాళ్ళ దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే అది మీ జీవితాంతం తిరిగి రాదు. మీ ఇద్దరి నమ్మకాన్ని తిరిగి తీసుకురండి. సరే అత్తయ్య. సరే సరే కోళ్ళ, లే, వెళ్ళి కొంచెం టీ పెట్టు. నీ జీవితాన్ని నవ్వుతూ ఆడుతూ గడుపు. ఈ దొంగతనం లాంటివి ఎప్పుడు చేయకు.